స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆత్మకూరు మండల స్థాయి సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించే బాధ్యత శ్రేణులు తీసుకుని ముందుకు సాగాలని బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసి అప్పులకు పాల్పడింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్, 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తూ జనవరి 26 నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రవేశపెట్టి దశల వారీగా ఇచ్చిన హామీలను పూర్తి చేస్తామని బీర్ల ఐలయ్య చెప్పారు. జిల్లా అధ్యక్షుల అనుమతితోటి ఇప్పటికి 4 మండలాలు కంప్లీట్ చేసుకొని మీది 5వ మండలం. నిజంగా కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుపోయి ఈ 14 నెలల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి గత ఎలక్షన్లు కానప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉత్తేజంతో ఒక సైనికుల్లాగా పనిచేసి ఎంతో కసిగా పనిచేసిన వాళ్ళు మరి అధికారంకి వచ్చినాక కొంత మెత్తపడ్డట్టుగా కానొస్తుంది. గత 10 ఏళ్ళుగా కానటువంటి పనులు ఈ 10 నెలల్లో మన ప్రభుత్వం చేస్తుంటే మరి మీరందరూ సైనికుల లెక్క, కార్యకర్తల లెక్క అధికారం తీసుకొచ్చి మీరందరూ కష్టపడితేనే ఇక్కడ నేను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన. నేను గెలవడం వల్లే అక్కడ ప్రభుత్వం వచ్చింది. మరి ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకున్నాం, ప్రభుత్వం వచ్చింది. కార్యకర్తలు ఎందుకు ఉత్సాహంగా పనిచేస్తలేము? ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, మనం కొంత వెనుకబడ్డట్టుగా కానొస్తుంది. ప్రచార లోపం ఎందుకు అవుతుంది? మరి గెలవకుందు ఉన్నటువంటి కసి గెలిచినాక ఎందుకు లేదు? మరొకసారి రివ్యూ పెట్టుకోవాలి. అన్ని గ్రామాలలో ఒక్కొక్క గ్రామ వాసులతోటి ఆ గ్రామ సమస్యల మీద, మండల సమస్యల మీద, లింక్ రోడ్ల మీద, అదేవిధంగా ఈ గడిచిన 14 నెలల్లో మనం ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల మీద చర్చ జరగాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసినాం. కానీ మన ఆలేరే రోడ్ మోడల్ కావాలి. ఆలేరులో ప్రతి గ్రామం నుంచి, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలం నుంచి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఏ రకంగా ముందుకు పోవాలని ఒక మంచి సంకల్పంతో పిసిసి అధ్యక్షుల అనుమతిగా తీసుకొని జిల్లా అధ్యక్షుల అనుమతితోటి ఇప్పటికి 4 మండలాలు కంప్లీట్ చేసుకొని మీది 5వ మండలం. నిజంగా కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుపోయి ఈ 14 నెలల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి గత ఎలక్షన్లు కానప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉత్తేజంతో ఒక సైనికుల్లాగా పనిచేసి ఎంతో కసిగా పనిచేసిన వాళ్ళు మరి అధికారంకి వచ్చినాక కొంత మెత్తపడ్డట్టుగా కానొస్తుంది. గత 10 ఏళ్ళుగా కానటువంటి పనులు ఈ 10 నెలల్లో మన ప్రభుత్వం